గైస్ అస్సలం వాలేకుం, నేను మీ మెకానిక్ జార్ని. సో ఫైనల్ గురించి కొత్త వీడియో చూస్తాను. ఈ బండి చూస్తారు కదండి, రాయల్ ఎన్ఫీల్డ్ ఏంటన్నా మరి మొత్తం ఇప్పేసాం అనుకుంటున్నారా? ఒక్కసారి అయితే వీడియో లాస్ట్ వీడియో ట్రై చేయండి, అక్కడ స్కిప్ చేయమాకండి. ఈ బండి చూసినా కదండి, మెయింటెనెన్స్ అసలు ఎంత ఘనంగా ఉందో. చైన్ స్పాట్లు పళ్ళు అయితే ఎక్కేసినాయి, ఘోరంగా ఎక్కేసినాయి. ఏ మన స్ప్లెండర్ బళ్ళు, ఎక్సెల్ బళ్ళు ఎలాగైతే ఉంటాయో అంత ఘనంగా అయితే ఎక్కేసినాయండి. సో ఫైనల్ వచ్చి దీనికైతే మనం ఇప్పుడు మామూలు కాదండి, మొత్తం చైన్ స్పాట్లు, ఆయిల్ ఫిల్టర్లు, ఇంజిన్ ఆయిల్, తర్వాత ఎయిర్ ఫిల్టర్, బేరింగ్లు, ఇవన్నీ మనం బ్రేక్ షూలు మొత్తం చేంజ్ అయిపోతున్నాము. తర్వాత వచ్చేసి దీనికి వచ్చేసి మనకి మొత్తం ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ చేస్తున్నామండి. రాయల్ ఎన్ఫీల్డ్ మట్టికే వాడుతున్నాం, మనం వేరే కంపెనీయే వాడట్లేదు. ఎందుకన్నా మరి ఏంటి వేరే కూడా ఉంటాయి కదా అంటే ఉంటాయండి. మరి చైన్ స్పాట్కి వచ్చేసి డైమండ్ వాడుకోవచ్చు, రోలాన్ వాడుకోవచ్చు, ఇంజిన్ ఆయిల్ వచ్చేసి మనకి క్యాస్ట్రాల్ వాడుకోవచ్చు, లేకపోతే మరి మన వాల్వలైన్ వాడుకోవచ్చు. తర్వాత చాలా ఆయిల్స్ ఉన్నాయండి, ఇవన్నీ వాడుకోవచ్చు. మరి మీ బండికి మీరు ఏం ఆయిల్ వాడుతున్నారు, అసలు ఏం స్పేర్స్ యూస్ చేస్తున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు కనుక ఎవరైనా చూసినట్టయితే నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసుకోండి. సో మనం వచ్చేసి చూస్తారు కదండి, వచ్చేసి డ్రమ్ములు అబ్బర్లేండి. మరి ప్రతిదీ మనం మార్చేస్తున్నాము. ఎందుకనంటే మనం ఒక్కసారి దీన్ని చైన్ స్పాట్లు వేసామంటే ఆ చైన్ స్పాట్తో పాటు బ్రేక్ షూలు, డ్రమ్ లబ్బర్లు, స్పాకెట్ బేరింగ్, వీల్ బేరింగ్లు పోతే వీల్ బేరింగ్లు, తర్వాత వచ్చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు, ఎయిర్ ఫిల్టరు, ఇవన్నీ మనం వరుస పెట్టి మార్చేసుకోవాలండి. ముఖ్యంగా వచ్చేసి మనకి ఈ చైన్ స్పాట్ విషయానికి వచ్చేసరికి ఈ చైన్ స్పాట్లు మనం ఒకసారి చక్రం ఓడిచేస్తున్నామంటే దాంతో ఏమున్నాయో సరే దాంతోపాటు ఏమేమి వేయాలో అవన్నీ వేసుకోవాలి. ఒకవేళ నువ్వు చైన్ స్పాట్ వేసుకునేటప్పుడు ఆ చైన్ స్పాట్లు చైన్ స్పాట్లు పోయినాయి, బేరింగ్ స్పాకెట్ బేరింగ్ బాగానే ఉంది, డ్రమ్ లబ్బర్లు బాగానే ఉన్నాయి, బ్రేక్ షూలు బాగానే ఉన్నాయి, అవి ఉంచేసి వేరే చేసుకుందామంటే కుదరదండి, మొత్తం చేంజ్ చేసుకోవాల్సిందే. దీనికి స్పాకెట్ బేరింగ్ విషయానికి వచ్చేస్తే మనకి స్పాకెట్ బేరింగ్ ఏమో బజాజ్ దొరికిందండి, బజాజ్ ఒరిజినల్ తీసుకొచ్చేసాము. తర్వాత వచ్చేసి వీల్ బేరింగ్ వచ్చేసి హీరో కంపెనీ చేస్తున్నామండి. సో ఫైనల్గా వచ్చేసి మనమైతే దీనికి చూస్తారు కదండి, ఇంజిన్ ఆయిల్ డౌన్ చేసేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే అంటే ఒక బోల్టే ఉంటుంది ఆయిల్ బోల్టు అని చెప్పి ఓడ చేస్తారండి. 18-19 రింగ్ పట్టిద్ది, దానికైతే ఒకటే ఉంటుందని చెప్పి ఓడ చేస్తారు. అది అలా కాదండి, 2 ఉంటాయి దీనికి. మనకి ఎదురు ఒకటి ఉంటుంది, వెనకాల ఒకటి ఉంటుంది. ఇది వచ్చి 2013 మోడల్ అంటే కస్టమర్ అయితే చెప్పారు. సో ఓల్డ్ మోడల్ బండి అండి, చాలా బాగుంది, చాలా హెవీగా ఉంది, ఇంజిన్ కూడా బాగానే ఉందండి. సో దీనికి వచ్చేసి ఏ బండికైనా సరే రాయల్ ఎన్ఫీల్డ్కి 2 ఉంటాయండి, వెనకాల ఒకటి ఉంటుంది, ఎదురు ఒకటి ఉంటుంది. చాలామంది తెలియదండి, వెనకాల మట్టి పీకేసి వేసేస్తారు. దానివల్ల ఏమైందంటే సగం ఆయిలే వచ్చిందండి. దానివల్ల ఒక 1 లీటర్ 1.5 లీటర్ ఆయిల్ వచ్చింది, ఇంకా 1 లీటర్ ఆయిల్ లోపలే ఉంటుందండి. ఎందుకంటే మనం 2.5 లీటర్ ఆయిల్ పోస్తాం కాబట్టి మనకి ఖచ్చితంగా కూడా 2.5 లీటర్ ఆయిల్ బయటికి రావాలి అంటే మాత్రం 2 బోళ్ళు ఓడదీయాల్సిందే. ఇంకా విషయానికి వస్తే కస్టమర్ అయితే అక్కడ చూసారు ఎలా ఎర్తయిపోతుందో. కస్టమర్ అప్పుడప్పుడు నాకు చెప్పిన విషయం ఏంటంటే బండి దానంతా అదే ఆగిపోతుంది, తర్వాత ఫీజులు పోతున్నాయి అని చెప్పండి. ఇలా ఎర్తయిపోతుంటే ఫీజులు పోక ఏమైందండి, సో కంపల్సరీ అయితే ఫీజులు పోతాయండి. సో దీన్ని చూస్తున్నారు కదండి, మనమైతే బ్యాటరీ కనెక్షన్ అయితే బాగా లూజ్ ఉందండి, బ్యాటరీ బోల్డ్ 2 లూజ్ ఉన్నాయి. మరి మనోడు కొద్ది ఇప్పించాడంట బ్యాటరీ, కానీ మనోడు మరి వేసిన వాళ్ళు ఎవరో కానీ తెలియదు, మరి వాళ్ళు ఎలా చేశారు ఏంటో. మరి దీనమ్మా వేసినప్పుడు కొంచెం నట్టైనా టైట్ వేసుకోవాలి. దీనికి వచ్చేసి ఫైనల్ అయితే నేను టూప్ మొక్క ఒకటి చూసారు కదండి, టూప్ మొక్క సెట్ చేశాను. మళ్ళీ ఎందుకనంటే మళ్ళీ మనకి ఎత్తు అవ్వకుండా టూప్ ఉండటం వల్ల ఏమైందంటే మరి ఆ డోర్ తగిలి ఎత్తైతే అవ్వదండి. సో ఫైనల్ వచ్చేసి మనకైతే ఆయిల్ ఫిల్టర్ చూస్తారు కదండి, ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ అండి. మనం ఆయిల్ ఫిల్టర్ కూడా ఓడ చేసుకుంటున్నాము. దాంతోపాటు వచ్చేసి మనకి ఈ చాంబర్ మొత్తం ఓడ చేయాలండి. ఆయిల్ ఫిల్టర్ కూడా మనం తీసుకొచ్చాము. దాంతోపాటు ఆయిల్ అంటే ప్యాకింగ్ కూడా తెచ్చుకున్నాము, మ్యాగ్నెట్ ప్యాకింగ్ తెచ్చుకున్నాము, అంటే క్లచ్ ప్యాకింగ్ తెచ్చుకున్నాము. తర్వాతకి వచ్చేసి దీనికి వచ్చేసి A to Z మనం నీట్గా చేసుకుంటున్నామండి, ఎక్కడ ఇది చేయకుండా. సో అన్నీ ఒరిజినాలిటీ అండి. ఎందుకంటే కస్టమర్ వాళ్ళు మనం నమ్మేసి మన మీద డిపెండ్ అయ్యి మనోడు చేస్తాడు పోయి మనోడు నీట్గా చేస్తాడని చెప్పి ఒక ఉద్దేశంతో అయితే మనోడు వెళ్ళిపోతారండి. సో దానికోసం అయితే మనం ఏదైనా సరే ఒరిజినాలిటీ చేయాలండి. ఎందుకంటే కస్టమర్ మనం బిలీవ్ చేస్తున్నారు, మనం ఒరిజినాలిటీయే వేయాలి. ఏదో మరి తూతులుగా మామూలు వేసి పడేసి మనం ₹1 మిగుల్చుకుందాం అనే క్యారెక్టర్ అయితే నాది కాదండి. ఏదైనా సరే ఒరిజినాలిటీ వేస్తానండి. ఓకే మనకి ₹1 తగ్గిందా, ₹1 మరి ఎక్కువే తీసుకుందాం, తప్పేం లేదు, ఓకేనా. ఎలాగంటే ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్ ఒక బండి చేస్తున్నామండి, అన్నీ మనం ఒరిజినల్ వేసుకొని ఒక 2500 బిల్ అవుతుందంటే ఓకే, 2500 కాదు నువ్వు 2600 తీసుకో, తప్పు లేదు. ఎందుకంటే అన్ని ఒరిజినల్ వేసావు, నీకు మిగలట్లేదు కాబట్టి ఒక 2600 తీసుకో, లేకుంటే 2700 తీసుకో, నీకు మిగలట్లేదు, ఓకేనా. ఒరిజినల్ వేసుకుంటే మనకి స్పేర్ పార్ట్స్లలో డబ్బులు ఏమి రావు కాబట్టి మిగలవు కాబట్టి ఓకే, నువ్వు ఒక 200-300 ఎక్కువ తీసుకో, ఇబ్బంది లేదు కస్టమర్ దగ్గర, ఓకేనా. ఎందుకంటే నువ్వు అన్నీ ఒరిజినల్ వేస్తున్నావు కాబట్టి కొన్ని రోజులు ఎక్కువ తిరుగుతాయి, ఓకేనా. నువ్వు అలా కాకుండా ఏం మామూలు వేసి పడేసి నువ్వు ఒక 2000 తీసుకున్నావంటే ఓకే, నీకు అమౌంట్ మిగిలిద్ది, కొంచెం ప్రాఫిట్ వచ్చింది, డిస్కౌంట్ వచ్చింది, మీ అమౌంట్ మిగిలితే అంతా బాగానే ఉంది, ఓకేనా. మరి ఈ స్పేర్స్ అనేవి చాలా త్వరగా పోతాయండి. సో దీనికి వచ్చేసి చైన్ స్పాట్లు చూస్తారా, దీని చైన్ ఎంత హెవీగా ఉందో చూస్తారు కదండి. మనకి ప్లస్ పాయింట్ ఏంటి అంటే మనం మామూలుగా వీళ్ళకి అయితే ఏంటి అంటే బ్రేక్ షూలు డ్రమ్లో ఉంటాయి కాబట్టి ఒకవేళ డ్రమ్ సెట్టింగ్ అరిగిపోయిందంటే ఆ డ్రమ్ సెట్టింగ్ తీసుకెళ్ళి మనం పౌండర్లో చేయించుకోవాలి, లేకపోతే మార్చుకోవాలి డ్రమ్ము, ఇవన్నీ ఉంటాయండి. కానీ దీనికి వచ్చేసి అలా కాదండి, డ్రమ్ము బ్రేక్ షూలు ఎప్పటికప్పుడు స్పాకెట్ మనకు మారిపోతూ ఉంటుంది కాబట్టి అసలు ఇబ్బంది లేదు, ఓకేనా. సో ఫైనల్ వచ్చేసి దీనికి వచ్చేసి స్పాకెట్ అయితే దీని తల్లి మామూలు లేదండి బాబు, కేజీన్నర 2 కేజీలు వెయిట్ ఉంది, సెచ్చే బరువు ఉంది స్పాకెట్ అయితే. సో
రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు ఎవరన్నా కనుక ఈ వీడియో చూసినట్టయితే వాళ్ళు తోలేటోళ్ళు నాకు ఒకసారి కింద కాన్వర్స్లో కామెంట్ చేసుకోండి. అసలు మీ బండికి చైన్ స్పాట్లు, బ్రేక్ షూలు, ఇవన్నీ ఇంజిన్ ఆయిల్ అవన్నీ మార్చినప్పుడు అసలు ఏవి మార్చుకుంటున్నారు, ఏ కంపెనీ మార్చుకుంటున్నారు, ఏది యూజ్ చేస్తున్నారు ఏంటి నాకైతే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. దీనికైతే మోటో ఆయిల్ కూడా పోసుకోవచ్చండి. మరి ఎంతమంది వాడతారో నాకు తెలియదు, నాకైతే కింద కామెంట్స్లో కామెంట్ చేసుకోండి. సో ఫైనల్గా వచ్చేసి దీనికైతే మనం బ్రేక్ షూలు ఎక్కించుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా బ్రేక్కే మనం నీట్గా క్లీన్ చేసి ఎక్కించుకోవాలి. అలాగే దీని ఫ్రంట్ స్పాకెట్ ఎక్కినప్పుడు నేనైతే చాలా నీట్గా పెట్రోల్తో క్లీన్ చేశానండి. మొత్తం నీట్గా పెట్రోల్తో క్లీన్ చేశాను మ్యాగ్నెట్ మొత్తం. ఎందుకంటే మనం పెద్దకి ఇది ఓడ తీసేది కాదు, ఓకేనా? పెద్దగా ఓడ తీసేది కాదు కాబట్టి మనం ఒకసారి ఓడసారి జాగ్రత్త తీసుకోవాలి. దీనికి ఆయిల్ ఫిల్టర్ ఇచ్చినప్పుడు కంపల్సరీ కూడా అలా మనం ఆయిల్ గరాటాలో పెట్టుకొని ఫిల్టర్ అనేది ఎక్కించుకోవాలండి. సో ఫైనల్గా వచ్చేసి మనం అయితే చాలా నీట్గా గరాటాలో మంచి మునిగేలాగా ఫిల్టర్ వేసుకొని ఎక్కించుకుంటున్నాము. కానీ ఎక్కించుకున్నప్పుడు ప్రతిదీ కూడా ఆయిల్ ఫిల్టర్ ఎక్కించాక పైన క్యాప్ పెడతాం కదండి, ఆ క్యాప్ ఎగిరి కొంచెం అనాబడిన ప్లేసెస్ ఎక్కించుకోవాలండి. సో ఫైనల్గా వచ్చేసి ఖర్చు ఎంత అయిందంటే చాలా అయిందండి. చైన్ స్పాట్ వచ్చేసి 2200 రూపాయలు చిల్లర ఉన్నాయి. బ్రేక్ షూ వచ్చేసి 350 రూపాయలు చిల్లర ఉన్నాయి. తర్వాత వచ్చేసి ఆయిల్ ఫిల్టర్ 80 రూపాయలు ఉంది, ప్యాకింగ్ 80 రూపాయలు ఉంది, డ్రమ్ లబ్బర్ వచ్చేసి 170, 180 రూపాయలు ఉన్నాయి. ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి 250 రూపాయలు చిల్లర ఉందండి. తర్వాత వచ్చేసి సిగ్నల్ లైట్ అండి, దీని సిగ్నల్ లైటే 250 రూపాయలు ఖరీదు ఉందండి. ఇంకా తర్వాతకి వచ్చేసి దీనికి చాలా ఉన్నాయండి బాబు, ఇవన్నీ ఖరీదు ఉన్నాయండి బాబు. రాయల్ ఎన్ఫీల్డ్ మెయింటెనెన్స్ అయితే మామూలుగా ఉండదు. సో ఈ రాయల్ ఎన్ఫీల్డ్ మెయింటెనెన్స్ ఎంతమంది చేస్తున్నారు ఏంటో నాకు కామెంట్ వేసుకుని మధ్యలో నిద్ర వస్తుందండి బాబు నాకు ఘోరంగా. సో మొత్తానికి వచ్చేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి. దీని చెత్త అంతా